ఉండి టీడీపీలో గందరగోళం నెలకొంది. నిన్న పార్టీలో చేరిన రఘురామకృష్ణరాజు చంద్రబాబు ఉండి టికెట్ కేటాయించారు. అయితే ఇప్పటికే రామరాజును అభ్యర్థిగా ప్రకటించడంతో కేడర్ అయోమయంలో పడింది. రఘురామకృష్ణరాజుకు టికెట్ కేటాయించడంతో రామరాజు వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. రామరాజు గారికి ఇచ్చిన మాట గడ్డపై రామరాజు గారికి ఇచ్చిన మాట గడ్డపై రామరాజు గారికి ఇచ్చిన మాట గడ్డ ఇచ్చిన మాట ఉండి టీడీపీలో గందరగోళం నెలకొంది. నిన్న పార్టీలో చేరిన రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు ఉండి టికెట్ కేటాయించారు. అయితే ఇప్పటికే రామరాజును అభ్యర్థిగా ప్రకటించడంతో కేడర్ అయోమయంలో పడింది. రఘురామకృష్ణరాజుకు టికెట్ కేటాయించడంతో రామరాజు వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. దాని మీద స్పందించకుండా మమ్మల్ని కార్యక్రమాలు స్లోగా చేసుకోండి లేదా మీకు సీట్లు లేదని సంకేతాలు పంపుతున్నారు. మేము ఈ 5 సంవత్సరాల్లో ఈ 2019లో ఎదురుగాలికి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎదురుగాలికి చేసి ఈ రోజు వరకు మేము ప్రజలు ఉండి ఈ రోజు మేము చేసుకుంటా ఉంటే ఎక్కడా రాష్ట్రంలో మార్చకుండా ఒక ఉండి నియోజకవర్గంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు. కాబట్టి ఇవాళ కార్యకర్తలు నాయకులు పార్టీ అందరూ మనోవేదన చెంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి మేము చెప్పుకుంటూ వచ్చి మా ఆవేదన ఈ రోజు వరకు మాకు క్లారిటీ ఇవ్వట్లేదు. అధిష్టానం మాకు క్లారిటీ ఇవ్వట్లేదు. క్లారిటీ లేదు మమ్మల్ని క్లారిటీ లేదు ఈ రోజు మేము చంద్రబాబు నాయుడు మా కుటుంబ పెద్ద అయినా మా పార్టీ ప్రెసిడెంట్ గారికి వచ్చి మేము చెప్పుకుంటూ వచ్చాం. అక్కడ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా విన్నపం చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ కూడా సరైన స్పందన లేదు. ఇది కరెక్ట్ కాదు. రాంబాబు గారికి టికెట్ ఇవ్వని ఎడల మీరు కోల్పోయే ఉండి సీటు నియోజకవర్గం 175 ఫస్ట్ సీటు కోల్పోతున్నారు. ఉండి గడ్డ ఈ రోజు వరకు 9 ఎలక్షన్ జరుగుతుంది. 8 ఎలక్షన్లు టీడీపీ నెక్కింది. ఈ రోజు మీరు ఏదో చూసుకుని కార్యకర్తల పార్టీకి ఉండి చేతులారా మీరు వ్యవస్థలో తీసుకెళ్లి పార్టీని బాగు చేసుకోవద్దు. మీ కార్యకర్తలు మీ జీవితాంతం మీ పార్టీ నిలబడి ఉందా? మా త్యాగాల మీద నిలబడి ఉందా? పార్టీ అభిమానం మీద నిలబడి ఉందా? మా ఆస్తులు పోగొట్టు నిలబడి ఉందా? ఈ రోజు మీరు ఆ కార్యక్రమాలు పాడు చేద్దని నియోజకవర్గాన్ని కాపాడమని ఈ రోజు మేము అందరూ వచ్చి చంద్రబాబు నాయుడు విన్నవించుకున్నాం. ఇక ఉండి టీడీపీలో నెలకొన్న గందరగోళానికి సంబంధించిన మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి. ఎంతో కాలంగా పార్టీ కోసం కష్టపడుతూ ఆల్రెడీ టికెట్ కూడా ప్రకటించిన రామరాజుని కాదని మరి నిన్న కండువా కప్పుకున్న రఘురామకృష్ణరాజుకి టికెట్ కేటాయించడాన్ని ఎలా చూడొచ్చు? ప్రతిభ గత 3 రోజుల బట్టి కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాగళం పేరుతో ఆయన పర్యటిస్తున్నారు. అయితే 3వ రోజులో భాగంగా ఈ రోజు పాలకొల్లో ఆయన బస చేశారు. ఇదే నేపథ్యంలో ఈ నియోజకవర్గాల వారీగా ఎవరైతే సీటు ఆశించి భంగపడ్డారో వారందరూ కూడా పిలిచి మాట్లాడే క్రమంలో ఈ రోజు ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే శివరామరాజు అదేవిధంగా రామరాజు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు కావడం
రామరాజు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు ఆల్రెడీ సీటు ప్రకటించడం, ఆయన క్యాన్వాస్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం జరుగుతుంది. మరో పక్కన సీటు ఆశించి భంగపడినటువంటి ఎవరైతే శివరామరాజు ఉన్నారో, గతంలో ఉండి నియోజకవర్గానికి సంబంధించి 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. అదేవిధంగా ఒకసారి ఎంపీ టికెట్ కూడా వెళ్ళటం జరిగింది. ఇదే నేపథ్యంలో మరోసారి ఉండి నియోజకవర్గానికి రెబల్ అభ్యర్థిగా శివరామరాజు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండి నియోజకవర్గం. ఇదే నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్యన కూడా పోటీ నెలకొంది. ఈ ఇద్దరు కూడా పోటీలు ఉన్నట్టయితే ఒకళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి టికెట్ ఇచ్చినటువంటి రామరాజు, అదేవిధంగా రెబల్ అభ్యర్థిగా టీడీపీ నుంచి రెబల్ అభ్యర్థిగా ఉన్నటువంటి శివరామరాజు, ఈ ఇద్దరు కూడా రంగంలో దిగినట్లయితే పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంది, టికెట్ కోల్పోయే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తగా నిన్న ఎవరైతే త్రిపులారు రఘురామకృష్ణరాజు ఉన్నారో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకొని ఆయన కండువా కప్పుకున్నారు. ఇదే నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు కూడా గత చాలా కాలం నుంచి కూడా రఘురామకృష్ణరాజు ఎంపీ టికెట్ గా నరసాపురంకి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యమైనటువంటి పరిస్థితిలో అది నరసాపురం ఎంపీ టికెట్ బీజేపీకి కేటాయించడం, అదేవిధంగా మరో పక్క మనం చూసుకున్నట్లయితే ఆయనకి ఇంకా వేరే ఛాన్స్ లేనటువంటి నేపథ్యంలో ఏదైతే ఉండి నియోజకవర్గం ఉందో, అంటే నరసాపురం పార్లమెంట్ సంబంధించి ఉండి నియోజకవర్గం ఒకటి, 7 నియోజకవర్గాలు ఒకటి. ఈ ఉండి నియోజకవర్గంలో ఈ అందరూ కూడా రాజుల సామాజిక వర్గానికి చెందినవారే కాబట్టి వీళ్ళిద్దరు కూడా చెక్ పెట్టి ఈ రఘురామకృష్ణరాజుకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎదుట ఎవరైతే రామరాజు వర్గం ఉన్నారో, ఉండి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంధించి రామరాజు వర్గం అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. రామరాజుకి ఏదైతే టికెట్ ఇచ్చారో ఆ టికెట్ కొనసాగించాలి, త్రిపులార్ సంబంధించి అతనికి టికెట్ ఇవ్వద్దు, లేకపోతే ఇంకెవరికి టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేసి నిరసన తెలియజేశారు. ఇదే నేపథ్యంలో నిన్న కూడా గోపాలపురం నియోజకవర్గంలో కూడా ఏదైతే గోపాలపురం నియోజకవర్గం సంబంధించి మధ్యపాటి వెంకటరాజు కావచ్చు, లేకపోతే ఈ బాపిరాజు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసన జరిగింది. ఇదే నేపథ్యంలో అక్కడ గలాటా జరగడం, అదేవిధంగా పోలీసులకిను కార్యకర్తలకు తోపులాట, అదేవిధంగా చాలా ఒక విచిత్రమైన వాతావరణం ఏర్పడినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ఇటు టీడీపీ పార్టీకి సంబంధించి కంచుకోటకు ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపులో ఆచితూచి అడిగేయకుండా వన్ సైడ్ వెళ్ళిపోవడం వల్ల ఇటువంటి గలాటాలు జరుగుతున్నాయి, ఇటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రతిభ బ్రహ్మం, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అయితే పార్టీ కండువా కప్పేది టికెట్ ఇవ్వడం కోసమే అన్నట్లుగా పార్టీ వైఖరి అయితే కనిపిస్తోంది. మరి నిన్న కూడా అసంతృప్తులు అనేవి బయట పడుతూనే ఉన్నారు. నిన్న నల్లజర్ల, ఇవాళ అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు వ్యవహారం మనం చూస్తూ ఉంటే కనుక సో ఇంకా ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా ఈ అసంతృప్తుల్ని బుజ్జగించే చర్యలు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. ఇలా ఉంటే పార్టీకి బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి అసలు? అయితే మొత్తానికి మనం చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల్లో తూర్పుగోదావరి కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాలు కావచ్చు, ఈ రెండు కీలకంగా ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఈ 2 జిల్లాలు చాలా కీలకంగా ఉంటాయి. ఇదే నేపథ్యంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇటు టీడీపీ, జనసేనకి అత్యధికంగా సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నటువంటి జిల్లాలు ఈ రెండు జిల్లాల్లోనే ఇటు జనసేన కావచ్చు, లేదా టీడీపీలో సంబంధించి కావచ్చు. ఈ టీడీపీ సంబంధించి ఇప్పటికే గత 5 సంవత్సరాలు బట్టి కూడా వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వాళ్ళు ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా ఏదైతే జనసేన సంబంధించి అభ్యర్థులు అనర్హంగా రావటం, అదే నేపథ్యంలో ఈ టీడీపీ టికెట్ ఆశించిన వాళ్ళు భంగపడటం, ఇలాగా మొత్తానికి చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 15 నియోజకవర్గాలు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 19 మొత్తం 34 నియోజకవర్గాలు కూడా అన్ని చోట్ల కూడా అసంతృప్తి వాదులు అయితే పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ బుజ్జగించే పర్వం అయితే జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి సరైనటువంటి హామీ ఇవ్వలేదు, సరైన పద్ధతిలో వాళ్ళని పిలిచి మీకు సీట్ లేదు, లేకపోతే తర్వాత ఇస్తాం, లేకపోతే మీకు పార్టీ న్యాయం చేస్తుంది అనేది కూడా సంప్రదింపులు లేకుండా వన్ సైడ్ గా వెళ్ళిపోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అందరు అభ్యర్థులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే జరుగుతుందో ఈ తంతంతా కూడా రాబోయే రోజుల్లో పార్టీకి పెద్ద ఎత్తున నష్టం కలిగించే అవకాశాలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రతిభ. రైట్ బ్రహ్మం, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.